లో సకల సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుకు సన్నాహాలు సిఎస్సి సెంటర్లు అనమాట. ఆధార్, పాన్, పాస్పోర్ట్, ఫాస్టాగ్, జిఎస్టీ, లేబర్ రిజిస్ట్రేషన్ ఇలాంటి ఒక్కో సేవకు ఒక్కో కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అయితే ఆన్లైన్ లేదంటే మీ సేవా కేంద్రాల చుట్టూ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల ప్రజలైతే పట్టణాలు నగరాలకు వెళ్లాల్సిందే. భవిష్యత్తులో ఆ పరిస్థితి ఉండదు. ఇక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని సకల సేవలు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆదేశాల మేరకు వాటిని కామన్ సర్వీస్ సెంటర్లుగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సహకార సంఘం ద్వారా సన్నాహాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా రైతులకు వ్యవసాయపరమైన సేవలు అందించేందుకు ఏర్పాటైన ప్రాథమిక సహకార సంఘాలు ప్రస్తుతం రుణాలు, ఎరువులు, విత్తనాలు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవి కొనసాగిస్తున్న డిజిటల్ భారత్ పథకంలో భాగంగా గ్రామీణులకు అవసరమైన సామాజిక సంక్షేమ పథకాలు, ఆర్థిక విద్యా కోర్సులు, ఆరోగ్య, డిజిటల్ అక్షరాస్యత సేవలను ఆన్లైన్లో అందించి ఉపాధి అవకాశాలు సృష్టించడానికి పిఏసిఎస్లను అన్నింటినీ సిఎస్సిలుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం కేంద్ర సహకార శాఖ దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా అయితే అప్డేట్ చేసింది. సో రాష్ట్రంలో మొత్తం 908 పిఏసిఎస్లు ఉన్నాయి. మొదటి దశలో ఆగస్టు 15లోకి 562 సంఘాలు సేవలు ప్రారంభించాలని భావిస్తున్నారు. సో ఈ కామన్ సర్వీస్ సెంటర్లో వ్యవసాయం కావచ్చు, డైరీ కావచ్చు, మత్స్య పరిశ్రమ కావచ్చు, గోదాములు కావచ్చు, రేషన్ షాపులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, ఈ మొబిలిటీ, ఆధారు, పాన్ కార్డు, డిజిటల్ సేవా పోర్టళ్ళు, పాస్పోర్ట్లు, స్వచ్ఛ భారత్ అభియాన్, పీఎం ఆవాస్ యోజన, భూసార పరీక్ష కార్డులు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన, పీఎం శ్రమయోగి మాన్ధన్ పెన్షన్ యోజన, జీవన్ ప్రమాణ్, ఓటర్ గుర్తింపు, జనన మరణాల నమోదు, పెన్షన్, ఉపకార వేతనాలు, సాధారణ బీమా, జీవిత బీమా, బస్సు, రైలు, విమాన టికెట్లు జారీ, ఐటీ రిటర్నుల దాఖలు, విద్యుత్తు, నీటి సరఫరా, డ్రైనేజీ కనెక్షన్లు, సారథి, వాహన్, ఈ చలాన్, ఈ స్టాంప్ వంటి సేవలన్నీ కూడా పొందొచ్చు అనమాట. సో ప్రజలందరూ కూడా ఈ సేవలన్నీ అందుబాటులోకి రాబోతున్నాయి తెలంగాణలోని ప్రతి ఊరికి కూడా. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.